గాది సాయి కృష్ణ మిస్సింగ్ మిస్టరీ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారణ వేగవంతమైంది. పోలీస్ స్టేషన్తో పాటు కుటుంబ సభ్యుల వద్ద కూడా వివరాలు సేకరిస్తున్నారు సిట్ సభ్యులు. అయితే ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసి 3 రోజులు గడిచినా ఇప్పటి వరకు ఒక్క అరెస్టు కూడా జరగకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ బృందం కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విచారణ చేపట్టి ఇప్పటికే ఏసీపీ దైవప్రసాద్ కమిటీ సేకరించిన సమాచారాన్ని పరిశీలిస్తోంది. మరోవైపు ఫోరెన్సిక్ బృందాలు కూడా లాకప్ డెత్ కోణంలో దర్యాప్తు చేస్తున్నాయి. ఐజీ రవిప్రకాష్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ పురోగతిని సమీక్షించారు. సాయి కృష్ణ కుటుంబ సభ్యులను ప్రశ్నించిన సిట్ అధికారులు వారి వాంగ్మూలాలు నమోదు చేశారు. మే 9 నుంచి సాయి కృష్ణ కనిపించడం లేదని సిఐ నాగరాజుతో పాటు కొందరు పోలీసులపై కుటుంబ సభ్యులు ఆరోపణలు చేశారు. సాయి కృష్ణ వ్యక్తిగత వ్యవహారాలు, విభేదాలు, ఘటనకు ముందు తర్వాత జరిగిన పరిణామాలపై అధికారులు ఆరా తీశారు. టెక్నికల్ ఎవిడెన్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టిన సిట్ కాల్ డేటా, పోలీస్ వైర్లెస్ కమ్యూనికేషన్స్, కంట్రోల్ రూమ్ లాగ్ బుక్స్, సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తోంది. ఘటన రోజున సంబంధిత పోలీసు సిబ్బంది కదలికలపై కూడా దర్యాప్తు సాగుతోంది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి అరెస్టులు లేకపోవడంతో సిట్ విచారణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.